బీజేపీ ప్రభుత్వం 3 సార్లు ఎన్నికయ్యి 3వసారి అధికారాన్ని చేపట్టామని చెప్పేసి సకలు గుద్దుకుంటూ జరుగుతూ ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎలా అధికారంలోకి చేపట్టిందన్న విషయాన్ని ఈ దేశవ్యాప్తంగా ఓట్ల చోరీతో అధికారం చేపట్టి ఈరోజు ఏ విధంగా అధికారాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారనే విషయాన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గద్ద చోరీ పేరుతో ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఈరోజు ఓట్ల చోరీ వల్లనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు ఘంటాపథంగా చెప్పగలుగుతున్నారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి పైన అనవసరమైన కేసులు పెడుతూ ఆయన్ని ఒకానొక సందర్భంలో మేము ఏమైనా చేసేదానికైనా కూడా సిద్ధమే అని చెప్పేసి బీజేపీ నాయకులు బరి తెగించి మరీ మాట్లాడుతున్నారంటే ఈ దేశం ప్రజాస్వామ్య దేశంలో మనం ఏ విధంగా ఉన్నామనేది అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బీజేపీ ఈ రోజు కంటకంగా మారుతూ ఈ రోజు ప్రజలకి ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురి చేస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ ఓట్ల చోరీ వల్లనే గద్దెనెక్కినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు విశ్రమించకూడదని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని టీ సర్కిల్ వద్ద సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా మీరే చూశారు. ఎక్కడ చూసినా కూడా ప్రజలు మేము ఏమైనా మాట్లాడకపోయినా కూడా మహిళలైతేనేమి, వృద్ధులైతేనేమి, యువకులైతేనేమి అందరూ వచ్చి స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు సేకరణ చేసి సంతకాలు పెడుతూ ఈ రోజు రాహుల్ గాంధీ గారికి మేము అండగా నిలబడతాం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మేమందరం సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీకి అందిస్తామని చెప్పేసి ఈ రోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఈ పరిణామాలని చూసుకుంటూ పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా అధికారం చేపట్టేది ఎన్నో రోజులు లేదని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ఓట్ల చోరీ వల్లనే ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వం అయితేనేమి, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అయితేనేమి ఈ రోజు అధికారాన్ని చేపట్టారనేది సుస్పష్టంగా ప్రజలకు అర్థమవుతోంది. ఓట్ల చోరీ వల్లనే ఈ రోజు అధికారాన్ని చేపట్టి ఈ రోజు ప్రజాకంటకంగా మారిన ఈ బీజేపీ ప్రభుత్వాన్ని దించేంత వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని ఆపదు. రాహుల్ గాంధీ గారికి మేము ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ రాహుల్ గాంధీ గారిని కాపాడుకుంటాం. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేంత వరకు విశ్రమించమని చెప్పి తెలియజేస్తున్నాం. జై బోలో కాంగ్రెస్ పార్టీకి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.